కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు. కూకట్పల్లి నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ది విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మల్కాజ్గిరి పార్లమెంట్ ఎంపీ ఈటెల రాజేందర్ ని కలిసేందుకు తాను ఎప్పుడూ సిద్దంగానే ఉంటానని వెల్లడించారు. ప్రభుత్వాలు మారినా ప్రజలకు చేసే అభివృద్దిలో ఎలాంటి ఆటంకాలు జరగకుండా పెండింగ్ లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కూకట్పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అధికారులతో ఎమ్మెల్యే సమీక్షా సమావేశం నిర్వహించారు. గత 6 నెలలుగా పనులు అధికారులు పెండింగ్ లో పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మారిన 6 నెలల్లో ఎలాంటి అభివృద్ది పనులు జరగలేదని మండిపడ్డారు. గత సంవత్సరంలో 65 కోట్ల రూపాయలతో రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి పైప్ లైన్లకు శంకుస్థాపనలు చేసి టెండర్లు జరిగిన పనులను పక్కన పెడుతున్నారని జీహెచ్ఎంసీ అధికారులపై ఫైర్ అయ్యారు. పనులలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులను, కాంట్రాక్టర్లను హెచ్చరించారు. యాక్చువల్లీ అక్కడ డిస్ప్యూట్ కూడా ఉంది మీకు సహకరిస్తాం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం, మీరు పని చేయండి, ప్రజల దగ్గర మంచి పేరు తెచ్చుకోండి, మాకు కూడా మంచి పేరు తెండి దయచేసి ప్లీజ్. థ్యాంక్ యూ. మొత్తం కూడా చాలా మొత్తం తిరుపతి కూడా తుంగా వచ్చి చాలా ఘోరమైన పరిస్థితి. దాంట్లో మనం డ్రైనేజ్ వాటర్ కలవకుండా అవుట్లైన్ చేసినా కూడా ఆ పరిస్థితి చేస్తే ఉండేది కష్టం.